నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే కదే హైదరాబాద్లో అప్లికేషన్ పెట్టింది. నువ్వు ఇప్పుడు ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా? ఇంతకీ శృతి అంటే నువ్వేనా? అవును. లేట్ నైట్ అయినా ఇంటికి ఆర్డర్ తెచ్చిస్తారు. ఉసి వాడు వచ్చేసాడే. ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. కంగ్రాచులేషన్స్ శృతి, యు ఆర్ సెలెక్టెడ్. తాత నేను సాధించేసా. పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి కావాలి. ఏంటమ్మా బాగా హుషారుగున్నావు, ఏంటి కథ? బాయ్ ఫ్రెండ్ ఏమన్నా దొరికాడా? లేదంకుల్. ఓ నో, అంకుల్ ఏంటమ్మా? కాల్ మీ లింగం బ్రో లేదా మోడల్ బ్రో. అదే లింగం బ్రో, నాకు జాబ్ వచ్చింది. ఓ నైస్, ఆల్ ది బెస్ట్. మరి పార్టీ లేదా పుష్ప? అలాంటివేం నాకు నచ్చవు లింగం బ్రో. ఇలా అయితే ఎలా డ్యూట్? అప్డేట్ అవ్వాలి కదా. అలా అయితే ఒకటి తగ్గుద్ది పుష్ప. తగ్గినా పర్లేదు లింగం బ్రో, నెక్స్ట్ టైం ఇస్తా. జాబ్ ఏమైనా నెలకోసారి వస్తుందా పుష్ప? నెక్స్ట్ టైం ఇవ్వడానికి. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి కావాలి కావాలి. ఒక ఊర్లో పల్లెటూరు బాతులా ఉండకుండా ఏదో చేద్దాం సిటీకి వచ్చుంటావు. నీ డ్రీమ్ని అచీవ్ చేసుకునే ధైర్యం లేకపోతే అసలు నీకు డ్రీము గోల్ ఎందుకు? ఇది చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడే పెట్టబెడ చదువుకుని పో. క్రూరమైన మనుషుల మధ్యలో బతకడానికి వచ్చావు. ఇంత కాన్ఫిడెన్స్ లేకపోయినా నీ గోల్ని చంపే. ఏంటి ఇది? వాడిని జస్ట్ మోటివేట్ చేశాడు అంతే. ఊర్లో ఉంటే తాత, ఫ్రెండ్ ఉంటే తను, ఎవ్వరూ లేరు. తను అర్థం చేసుకుని నీకు చెప్పాడంతే. దీనికే నువ్వు ఇలా ఆలోచించేస్తే ఎలా? ఇప్పుడేంటి, థ్యాంక్స్ చెప్పాలంతే కదా. చెప్పేద్దాం. తను వస్తే ఓకే, లేదా లైట్. శృతి, you're strong. శృతి, కూల్. థ్యాంక్స్ ఒకటే. లెట్స్ నాట్ క్రాస్ అవర్ లిమిట్స్. మ్యామ్, పిజ్జా. హాయ్. లోపలికి రావచ్చు కదా. నువ్వేనా? అబ్బా, నీతో మాట్లాడేది నేనే గాని ముందు లోపలికి రా. మొన్నొస్తే చేంజ్ ఇవ్వడానికి డోర్కున్న అన్ని లాకులు వేసావు. ఈరోజు అదే డోర్ లాక్ తీసి లోపలికి రమ్మన్నావు. మొన్న వాటర్ అడిగితే అంత టెన్షన్ పడ్డావు. ఈరోజు పిలిచి మరీ వాటర్ ఇస్తున్నావు. ఏంటి మ్యాటర్? నాకు జాబ్ వచ్చింది నీ వల్లే. అవునా?
పార్టీ చేసుకుందాం. ఆ, టెన్షన్ పడద్దులే, వెళ్తా. ఆ, పర్లేదులే, ఉండు. చికెన్ నువ్వే చేసావా? ఉమ్. నువ్వు పెగ్గేస్తావా? ఆ, వద్దు, నువ్వు తాగు. నాకు థ్యాంక్స్ చెప్పడానికి పిజ్జా ఆర్డర్ పెట్టావా? అవును, ఈ మూమెంట్ కోసం 300 బొక్క. ఏంటి? అదే, నిన్న నైట్ నువ్వు మోటివేట్ చేసి ఉండకపోతే ఈరోజు మా ఊరికి రిటర్న్ ట్రైన్లో ఉండేదాన్ని. ఓ, అవును, నువ్వేం చదువుకున్నావు? ఎంబీఏ. ఎంబీఏయా? ఎంబీఏ చేసి వేరే జాబ్ చేసుకోవచ్చు కదా ఇలా కష్టపడే బదులు. నాకు సినిమా అంటే పిచ్చి. డైరెక్టర్ అవడం నా డ్రీమ్. ఎప్పటికైనా ఎప్పటికైనా సిల్వర్ స్క్రీన్ మీద ఏ ఫిలిం బై విక్రమ్ కుమార్ అని చూసుకోవాలి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఇదే ఫీల్డ్లో ఉండాలని నా సర్టిఫికెట్స్ కాల్ చేశా. మరి ఈ డెలివరీ పని ఎందుకు? అందులోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రై చేయొచ్చు కదా. నేను ప్యాషన్ కోసం సిటీకి వస్తే జాబ్ కోసం అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నాకు వచ్చి 20,000 ఇంటికి పంపించేస్తా. నాకేదో 50,000 శాలరీ, అందులో 30,000 నేను దర్జా ఖర్చు పెట్టుకొని 20,000 ఇంటికి పంపిస్తున్నా అనుకుంటున్నారు. మరి ఉండటానికి? నేను పనిచేసే పిజ్జా స్టోర్ ఉందిగా, అదే నా ప్యాలెస్. బాగా చూసుకోవడానికి ఒక మేనేజరు, నాకు ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ప్యాషన్ అంటే ఇలా ఉంటారా? ఎప్పుడు వినటమే కానీ ఇదే ఫస్ట్ టైం చూడ్డం. సరే, మా వాచ్మెన్ పడుకునే టైం అయింది, జాయింగ్. వాచ్మ్యాన్ పడుకోవడానికి దీనికి సంబంధం ఏంటి? పడుకోపో. బిల్ 100. అబ్బా, మేకప్ ఎక్కువైనట్టుంది ఎవరికన్నా? మన హీరో గారికి. మధ్యలో నేనేం చేశాను రా? ప్రొడ్యూసర్ అన్నావు, మాట్లాడతా అన్నావు, క్యారవన్లో తిరిగే హీరోలా తయారయ్యావు. అదే పనిలో ఉన్నాను రా, కొంచెం టైం ఇవ్వు నాకు. ఇది బిల్ 2, చెక్ చేసుకో. హలో. హలో శృతి, మేము ఈ ఇన్ఫ్రా నుండి మాట్లాడుతున్నాము. చెప్పండి. నెక్స్ట్ మండే మీకు జాయినింగ్ ఉంది. యా ష్యూర్, థ్యాంక్ యూ. 3 డేస్లో జాయిన్ అవ్వాలా? హలో సార్. ఒక 50 పిజ్జాలు ఆర్డర్ కావాలి. ఎప్పటి వరకు డెలివరీ ఇవ్వగలుగుతారు మీరు? ఆఫ్టర్నూన్ వరకు అరేంజ్ అవుతుంది సార్. హలో, చెప్పరా. ప్రొడ్యూసర్ గారు ఇవాళకి సెట్లోకి రాలేదురా. ఆయన ఆయన వస్తే ఫోన్ చేసి చెప్తానులే. సార్, మీరు ఏమనుకోనంటే ఒక చిన్న మాట. మా కుర్రోడు ఒక అబ్బాయి ఉన్నాడు సార్, స్టోరీస్ చాలా బాగా రాస్తాడు. ఏమయ్యా, నేను దేనికి వచ్చాను, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? దానికి సమయం సందర్భం లేదా? సారీ సార్, సారీ. అందరూ రాస్తారయ్యా, మీ ఓడి గొప్ప ఏంటి?
అంటే మా దగ్గర ఉన్న వాళ్ళు వేస్ట్కి వెళ్ళానా? అలా అని కాదు సార్. ఇలా కనిపించినోళ్ళల్లా అడుక్కుంటా పోకండి, చాలా బాగోదు. ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఆశలు అందరికీ ఉంటాయి, అవి కొందరికి మాత్రమే తగ్గుతాయి. ఆకాశాన్ని చూసి ఎగరాలనుకోకూడదు. ఆశ కూడా అలాంటిదే. దాన్ని అందుకోవాలంటే కొన్నిసార్లు చావు దాకా కూడా పోయి రావచ్చు, రాకపోవచ్చు. ఈ అడ్రస్కి డెలివర్ చేయండి. ఏంటి బాబాయ్ మీరు వాడిని అడుక్కోవడం ఏంటి? వాడెలా మాట్లాడారో చూసారా? అయినా విక్రమ్కి లేనిది మీకెందుకు బాబాయ్? ఎవరు చెప్పారా వాడికి లేదని? వాడికి ఆ బాధ్యత తెలుసు కాబట్టి ఇక్కడ పని చేసుకుంటూ నెల ఇంటికి 20,000 పంపిస్తున్నాడు. ఇక్కడ పని చేసుకుంటూనే రోజు స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి ఏం చేయాలో అర్థం కాక తాగి రోడ్ల మీద పడుకుంటున్నాడు రా. చాలా మంచోడ్రా, టాలెంట్ ఉంది వాడికి. వాడికి ఏదైనా చేస్తే నాకేదో వస్తుందని కాదురా, వాడికున్న టాలెంట్కి వాడు ఏదో ఒక రోజు ఎదుగుతారా. ఏంటోరా ఈ సమాజం, టాలెంట్ ఉన్నోడికి మాత్రం ఒక్క అవకాశం రాదు, టాలెంట్ లేనోడికి మాత్రం అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఛే రై, వాడు వస్తున్నాడు. ఇక్కడ జరిగిందంతా తెలిసాడు, బాధపడతాడు. నువ్వేం మాట్లాడకు, సరేనా? సరే. ఏంటే, నీకు కాల్ చేయాలంటే ఇప్పుడు ముహూర్తం చూసుకోవాలా? అలా కాదు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందే, 3 డేస్లో జాయినింగ్ అంట. అండ్ మొన్నొచ్చిన అబ్బాయి నువ్వు అన్నట్టేం కాదే, బాగా మోటివేట్ చేశాడు. చాలాసేపు మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నారా? మోటివేట్ చేస్తే మొగుడిని చేసుకుంటావా ఏంటి? అలా కాదే, తను చాలా మంచి రైటర్, డైరెక్టర్ అవ్వాలని కూడా ట్రై చేస్తున్నాడు. ఒసే వద్దే, నా మాట వినే. అబ్బాయిలను అస్సలు నమ్మొద్దు, పైగా సినిమా వాళ్ళంటున్నాం, చాలా రిస్క్. ఏమైంది? ఏం లేదురా. ఏం లేదన్నా, ఇందాక కూడా వచ్చాడన్నా. ఇలా కనిపించినోళ్ళల్లా అడుక్కుంటా పోకండి, చాలా బాగోదు. ఎందుకు బాబాయ్ వాళ్ళని అడగడం, ఇలా మాటలు పడడం? రేయ్, రోజు నువ్వు వినే మాటల కంటే పెద్ద మాటలేం కాదురా ఇవి. అయినా నీ ముందు, నీ టాలెంట్ ముందు వాడెంతరా? అసలు నువ్వు ఎందులో తక్కువరా? చూస్తూనే ఉండు, ఏదో రోజు నువ్వు డైరెక్టర్ అవుతావురా. వాడు వీడు ప్రొడ్యూస్ చేయడం ఏంట్రా? నేనే నీ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తాను. వద్దు బాబాయ్, నేను కష్టపడి డైరెక్టర్ అవ్వాలి కానీ ఇలా జాలి చూపించడం వల్ల డైరెక్టర్ అవ్వడం నాకు ఇష్టం లేదు. తేజు, ఆర్డర్ ఉంటే రెడీ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. రే తేజు, వాడికి లేదు నీకెందుకు అన్నావు. ఎందుకేరా వాడంటే అంత ఇష్టం. ఎప్పటికైనా ఏ ఫిలిం బాయ్ విక్రమ్ కుమార్. చూస్తాను, ఖచ్చితంగా ఒకరోజు చూస్తాం.